Okay, let's go to question number 7. A published prints 32 lines in each page and takes 400 pages to print the matter. If the number of pages are restricted to 320 pages, then the number of lines printed in each page is. ఒక పబ్లిష్డ్ 32 lines. సో 32 lines. సో 32 lines ఉన్నాయండి. ఓకేనా? ప్రింట్ చేసేటప్పుడు పేజీలో 400 అలాగే 400 pages టు ప్రింట్ ద మ్యాటర్. అలాగే మీకు 400 pagesలో మ్యాటర్ మొత్తం ప్రింట్ అవుతుంది. ఓకే, ఈచ్ పేజీలో మీరు ఎన్ని రాసాలి? 32 lines ఉన్నాయి. అలాగే మీకు 400 pages ప్రింట్ చేయాలి. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు? ద నెంబర్ ఆఫ్ పేజెస్ ఆర్ రిస్ట్రిక్టెడ్ టు 320. యాక్చువల్లీ 400 ప్లేస్లో 320 పేజెస్కే ఆ బుక్ కంప్లీట్ అయిపోవాలనుకోండి. బట్ ఆటోమేటిక్ లైన్స్ ఇంక్రీజ్ చేయాలి కదా, అవన్నీ అని అడుగుతున్నారు. అది క్వశ్చన్. ఇట్స్ వెరీ క్లియర్. సో ఒక పబ్లిష్లో ఒక బుక్ ప్రింట్ చేయడానికి 400 pages మొత్తం ప్రింట్ చేయాలి. అది కూడా ఒక పేజీకి 32 lines ప్రింట్ చేస్తున్నారు. బట్ ఈ 400 pages నుంచి 320కి రిస్ట్రిక్ట్ అయింది. అంటే బుక్ 320కి కంప్లీట్ అవ్వాలంటే లైన్స్ పెరగాలి కదా. సో ఇక్కడ కూడా ఈ రిలేషన్ ఏంటంటే ఇన్వర్స్లీ ప్రపోర్షన్. సో ఇన్వర్స్లీ ప్రపోర్షన్ ఎందుకు వస్తుందంటే పేజెస్ తగ్గిపోయి అనుకోండి, లైన్స్ పెరగాలి అంతే కదా. సో ఇఫ్ పేజెస్ ఆర్ డిక్రీజెస్, లైన్ షుడ్ బి ఇంక్రీజెస్ ఇన్ ఈచ్ పేజ్. సో దట్ ఈస్ కాల్డ్ ఇన్వర్స్లీ ప్రపోర్షన్. If you got inversely proportion relation, always you should go with direct multiplication. That means 32 into 400 by 320 is the required answer. Am I clear? 0 0 cancel, 32 cancel. Then answer is 40 lines. So each page ki 40 lines unte saripotundi. Option A is the required answer. Let's go to question number 8. In an army camp, provisions are enough for 32 days for 800 people. If after 22 days 400 people join the garrison, then the number of days provisions will be lost is. So question very clear. What I am given first, initially how many members are given? 800 people. So 800 people ఉన్నారండి. వాళ్ళకి 72 డేస్కి సరిపోయే ఫుడ్ ప్రొవిజన్స్ ఉన్నాయి. ఓకే, ఆ ఫుడ్ అనేది 72 డేస్కి సరిపోయే ఫుడ్ ఉంది. బట్ 400 people జాయిన్ ద గ్యారేజ్ అంటే ఆటోమేటిక్ 1200 అయ్యారు. ఎప్పుడది? ఆఫ్టర్ 22 days. ఇయర్ వెరీ ఇంపార్టెంట్ కండిషన్ ఇస్ 22. అంటే ఇనీషియలీ 800 people 22 days ఆల్రెడీ ఫుడ్ తినేశారు. అది మనం తీసుకోవాలి ఈ క్వశ్చన్స్లో. వెరీ ఇంపార్టెంట్ థాట్. అంటే కంపేర్డ్ విత్ ప్రీవియస్ క్వశ్చన్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. Am I clear? So what I'm how we are going to construct the shortcut. So before that, what I'm taken first, initially how many members given? 800. Okay, 800 people. Let us consider 800 men. Okay, 800 men. People and men అని కూడా తీసుకోవచ్చు. వీళ్ళుకి సంబంధించి 72 డేస్కి సంబంధించిన ఫుడ్ ఉంది. Am I clear? సో ఆఫ్టర్ 22 days 400 people జాయిన్ ద గ్యారిసన్. అంటే ఫస్ట్ 22 days వీళ్ళే కదా యూజ్ చేస్తారు ఫుడ్. అంటే మనం ఈ 22 మైనస్ చేసేయాలి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ 800 మేము 22 సంబంధించిన అంటే 50 days ఇంకా రిమైనింగ్ ఉంది. సో 800 menకి సంబంధించిన ఫుడ్ ఇంకా రిమైనింగ్ 50 daysకి సంబంధించి ఇంకుంది. ఎందుకంటే ఆల్రెడీ 22 days వీళ్ళు ఆల్రెడీ ప్రొవిజన్స్ యూజ్ చేశారు. అంటే 50 daysకి సంబంధించిన ఫుడ్ మాత్రమే ఉంది అనుకుందాం. కానీ ఇక్కడ 400 people జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఆఫ్టర్ 22 days అంటే టోటల్ 1200 members అవుతున్నారు. అంటే ఇప్పుడు మెన్ స్ట్రెంత్ పెరిగారు, ఆటోమేటిక్గా డేస్ ఏమవుతాయి? తగ్గిపోతాయి. స్ట్రెంత్ ఇంక్రీజెస్, టైమ్ షుడ్ బి డిక్రీజెస్. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ దెమ్? స్ట్రెంత్ అండ్ టైమ్ inversely proportion. If you got inversely proportion, you should apply always direct multiplication. What is the direct multiplication? 800 into 50 by 1200. Don't apply cross multiplication. Okay na? 2 0 2 0 cancel. 4 2s are 4 3s are. So 100 by 3 can be written. 100 by 3 can be written 33 and 1 by 3. So remaining food వాళ్ళకి ఓన్లీ 33 and 1/3 డేస్కే సరిపోతాయి. 33 and 1/3. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. సో ఇట్ కెన్ బీ కన్వర్ట్ ఇంటూ మిక్స్డ్ ఫ్రాక్షన్. 3 33s are 99, 1 రిమైండర్. ఇట్ కెన్ బీ కన్వర్ట్ ఇంటూ మిక్స్డ్ ఫ్రాక్షన్ 33 and 1/3. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం ఎందుకు ఇక్కడ మైనస్ చేసామంటే ఆల్రెడీ 22 days 800 members యూజ్ చేస్తారు ఫుడ్. అంటే 50 daysకి రిమైనింగ్, ఇక్కడ రిమైనింగ్ వర్క్ అడుగుతున్నాడు అనమాట. నెంబర్ ఆఫ్ డేస్ ప్రొవిజన్ విల్ బీ లాస్ట్ ఫర్. అంటే ఎప్పుడైతే మధ్యలో ఇక 400 members జాయిన్ అయ్యాక
ఇది ఈ క్వశ్చన్కి ఇంపార్టెంట్. లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 9. Some workers working 10 hours a day can complete a work in 60 days. If the work 15 hours per day, then the number of days they take to complete the work is. Very simple question. So firstly, some workers, you don't know the strength, original strength, 10 hours a day to complete a piece of work in 60 days. So day ki 10 hours చేస్తున్నారు, 60 days లో కంప్లీట్ అయిపోతుంది. ఇఫ్ దే వర్క్ అంటే సేమ్ స్ట్రెంత్ వర్క్ 15 అవర్స్లో అయిపోవాలంటే సో నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని కావాలని అడుగుతున్నారు. ఇక్కడ కూడా చూడండి. సో ఇనీషియల్గా ఎంతమంది ఉన్నారు అది తీసుకోవాల్సిన లేదు, పెర్ డే. సో డేకి 10 అవర్స్ వర్క్ చేస్తే ఆ వర్క్ మొత్తం 60 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. 60 డేస్లో ఫినిష్ అయిపోతుంది పెర్ డే చేస్తే. వాడేమన్నాడు, పెర్ డే 15 అవర్స్ వర్క్ చేస్తే 15 అవర్సే వర్క్ చేశారు అనుకోండి, సేమ్ స్ట్రెంత్, ఇక్కడ స్ట్రెంత్ ఈక్వల్ అనమాట. సో ఎన్ని డేస్ అవుతుందంటే ఆటోమేటిక్గా మీకు అవర్స్ పెరిగాయి అనుకోండి పెర్ డే, ఆటోమేటిక్ డేస్ తగ్గిపోతాయి. సో ఇయర్ ఆల్సో విల్ వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ దమ్? ఇన్వర్స్లీ ప్రపోర్షన్. సో ఇన్వర్స్లీ ప్రపోర్షన్ వచ్చేటప్పుడు ఏం చేయాలి? వీ షుడ్ అప్లై డైరెక్ట్ మల్టిప్లికేషన్. సో 10 into 60/15 is the required answer. 15 ones are 15, 4s are 60. Then answer 10 into 4, 40 days. 40 days is the required answer. Option C is right answer. Am I clear? Let's go to question number 10. It is known that current I in circuit is inversely proportional to resistance. So I is inversely proportional of resistance. So inversely relation. When the resistance is 20 ohms, current in is okay. When the resistance is 20 ohms, current is 80 amperes. If the resistance is 15 ohms, then the current flows in the circuit is. So very simple అండి. వాడు ఇచ్చింది ఏంటంటే రెసిస్టెన్సీ అండ్ కరెంట్ మధ్య రిలేషన్ ఇచ్చాడు, ఇన్వర్స్లీ ప్రపోర్షన్. ఫస్ట్ వన్ వాట్ ఐమ్ గివెన్, మీకు రెసిస్టెన్సీ 20 ohms ఉన్నది అనుకోండి, 20 ohms. దీని నుంచి ఎంత కరెంట్ ప్రొడ్యూస్ అవుతుందంటే 8 amperes. 8 amperes కరెంటు మీకు ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు అదే క్వశ్చన్ ఏమన్నా, ఇప్పుడు రెసిస్టెన్స్ 15 ohmsకి వస్తుంది అనుకోండి, అప్పుడు కరెంట్ ఏమవుతుందంటే ఇన్వర్స్లీ ప్రపోర్షన్ కదా. సో రెసిస్టెన్స్ తగ్గింది అనుకోండి, మీకు కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇయర్ ఆల్సో అప్లై డైరెక్ట్ మల్టిప్లికేషన్ బికాస్ ఇన్వర్స్లీ ప్రపోర్షన్. ఇన్వర్స్లీ ప్రపోర్షన్ మీన్స్ యూ షుడ్ ఆల్వేస్ అప్లై డైరెక్ట్ మల్టిప్లికేషన్. సో 20 into 8/15. 5 4s are 5 3s are. So 4 8s are 32/3. It can be written 10 and 2/3 amperes. 10 and 2/3. Option B is right answer. Am I clear? Because inversely proportion. Have a look at question number 11. The rate of vibration N of a wire in tension is inversely proportional to its length L. When the length of the wire is 160 centimeters, the vibration are 400 per second. If the length is 100 centimeters, then the number of vibrations is. So what I am given first condition, inversely proportional between N and L. So N and L relation inversely, here N stands for number rate of the vibrations, L stands for length. Okay na? So actually in that question, when the length of the wire is 160 centimeters, 160 centimeters length wire ki, so vibrations enno vastante 400 per second. So 400 vibrations vastayi per second. Am I clear? But question what if length is 100 centimeters, ఒకవేళ వైర్ లెంత్ 100 centimeters ఉన్నాయి అనుకోండి, ఆటోమేటిక్గా మీకు లెంత్ తగ్గింది అనుకోండి, వైబ్రేషన్స్ ఏంటంటే పెరుగుతాయి అనమాట. ఎన్ని వస్తాయో చెప్పమన్నాడు. సో ఇన్వర్స్లీ రిలేషన్ నథింగ్ బట్ యూ షుడ్ అప్లై డైరెక్ట్లీ multiplication, nothing but 160 into 400/100. 0 0 cancel, 0 0 cancel. 160 into 4 640. So 640 vibration per second వస్తాయి అనమాట. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. Am I clear? So let's go to question number 12. England team scored 8 runs per over in 50 overs. India has to win in 40 overs. Then the number of runs to be scored by them to win the match is. So in that question what I am given, England score given 8 runs per over. So run
మీకు ఈ క్వశ్చన్లో అబ్జర్వ్ చేశారనుకోండి. సో 8 రన్స్ పెర్ ఓవర్ ఇచ్చారు. సో 8 రన్సే వాళ్ళు ఓవర్కి ఫామ్ చేస్తున్నారు. అలాగా వీళ్ళు 50 ఓవర్స్ మ్యాచ్ ఆడారనమాట. 50 ఓవర్స్. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇండియా 40 ఓవర్స్లో విన్ అవ్వాలంటే సో ఓవర్కి ఎన్ని రన్లు కొట్టారన్నారు, రన్స్ పెర్ ఓవర్ అనమాట. ఇది రన్స్ పెర్ ఓవర్. క్లియర్? సో దిస్ ఈజ్ అ క్వశ్చన్. అంటే మీరు ఓవర్కి చాలా ఎక్కువ కొట్టాలన్నమాట. చూసారా, ఇంగ్లాండ్ స్కోర్ అనేవారు రన్స్ పెర్ ఓవర్ 8 రన్స్ పెర్ ఓవర్. అలాగే 50 ఓవర్స్ మ్యాచ్ వాళ్ళు ఆడారనమాట. 50 ఓవర్స్ ఆడితే 8 రన్స్ పెర్ ఓవర్ అంటే 50 × 8 400 రన్స్ చేశారు. సో ఇండియా టీం అనేది ఈ క్వశ్చన్లో 40 ఓవర్స్కి విన్ అవ్వాలంటే సో రన్స్ పెర్ ఓవర్ ఎన్ని ఫామ్ చేయాలి అంటే నెంబర్ ఆఫ్ రన్స్ టు స్కోర్ బై దెమ్ టు విన్ ద మ్యాచ్. సో అంటే ఓవర్కి ఎన్ని రన్స్ కొడితే విన్ అయిపోతారు, అలా 40 ఓవర్స్లో విన్ అయిపోవాలి. సో నార్మల్గా ఓవర్స్ తగ్గాయంటే రన్ రేట్ పెరగాలి కదా, రన్స్ పెర్ ఓవర్ పెరగాలి కదా. సో ఇక్కడ కూడా మీకు ఏమొచ్చిందంటే ఇన్వర్స్లీ ప్రపోర్షన్. సో ఇది ఇక్కడ తగ్గితే అక్కడ తగ్గుతుంది. అంటే ఇన్ ద వన్ క్వాంటిటీ ఈజ్ డిక్రీజెస్, అనదర్ క్వాంటిటీ ఇంక్రీజెస్. దట్ ఈస్ కాల్డ్ ఇన్వర్స్లీ ప్రపోర్షన్. So if you got inversely proportion, always you should go with direct multiplication. What is the direct multiplication here? 8 into 50/40. This is the required answer. 0 0 cancel, 4 1s are 4 2s are 2 into 5, 10 runs per over. This is the required answer. Option B is right answer. Am I clear? So I will continue in my next class. Thank you so much. Have a nice day.